హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం నెలకొంది. అసలు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే ఈ హీరోలు, హీరోయిన్లు అలాగే సినీ రంగంలో ఉన్న వాళ్ళ ఇంట్లోని చాలా విషాదాలే చూస్తూ ఉన్నాం. అలాగే సందీప్ కిషన్ ఇంట్లో కూడా ఒక విషాద ఛాయలు అయితే అమ్ముకున్నాయి. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అయితే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సందీప్ కిషన్ నాయనమ్మ అయిన జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుని శ్రీపాదం ఆగ్నేశయమ్మ. ఆమెకి 88 సంవత్సరాలు. సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అయితే మంగళవారం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చ్ సెమిటరీలోని ఆమె భూస్థాపన నిర్వహించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లోని ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆగ్నేశయమ్మ వృత్తిలో ఉన్న సమయంలోనే ఎంతో మంది పేద పిల్లలకు అయితే చదివించింది. వారి అవసరాలు కూడా తీర్చి అండగా నిలిచింది. ఆగ్నేశయమ్మ పెద్ద కుమారుడు రవి తనయుడు అయిన ప్రముఖ హీరో సందీప్ కిషన్ మద్రాసులో స్థిరపడినప్పటికీ కూడా జ్ఞానాపురంలో తమ బంధువులతోని సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నారు. తనకు ఎంతో ఇష్టమైన నాయనమ్మ మరణ వార్త విని చలించిపోయిన సందీప్ కిషన్ తన మేనమామ అయిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కె నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇక్కడకు చేరుకున్నాడు. అయితే ఆగ్నేశమ్మ భూస్థాపన కార్యక్రమంలోని పాల్గొని ఆమెకు నివాళులు అర్పించారు. సెయింట్ పీటర్స్ చర్చ్ పరిసరాలలోని పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.